కియాన్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. తీరం వైపు గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం కియాన్ విశాఖకు పశ్చిమంగా 340 కిలోమీటర్ల దూరంలో, బందరుకు 500 కిలోమీటర్ల దూరంలో తుఫానుంది. ఒడిషా తీరం గోపాల్పూర్ కు 390 కిలోమీటర్ల దూరంలో కియాన్ ఉంది. విశాఖ తీరాన్ని తాకేందుకు 24 గంటలు, బందర్ తీరాన్ని తాకేందుకు 36 గంటలు, నెల్లూరు తీరాన్ని తాకేందుకు 48 గంటలు సమయం పడుతుంది. అయితే ఇది తమిళనాడు తీరం వైపు కదులుతూ నెల్లూరు, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కియాన్ ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరిస్తున్నారు. తీరంలో అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజుల పాటు మత్స్యకారుల వేటను నిషేధించారు. కియాన్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రంగంలోకి ఎన్టీఆర్ఎఫ్ బలగాలను దించింది. ముందుగా జాగ్రత్త చర్యగా 4 యుద్ధ నౌకలు రెడీ చేశారు. అందుబాటులో గజ ఈతగాళ్లు, జిమినీ బోట్లు సిద్ధంగా ఉంచారు. దక్షిణ కోస్తా, నెల్లూరు పరిసరాల్లో కియాన్ తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం. విశాఖ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన దాదాపు 70 వేల బోట్లు తుఫాను వార్త తెలిసి పారాదీప్ పోర్టుకు వెళ్లాయి. ఈ బోట్లలో 650 మంది ఉన్నట్లు సమాచారం. పారాదీప్ లో లంగరు వేసేందుకు పోర్టు అధికారులు అనుమతి పొందారు. దీంతో వీరంతా సముద్రంలోనే ఉండిపోయారు. అంచనాలతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుఫాన్ వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటల పాటు విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. హెచ్చరికలొస్తే చాలు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడుతోంది. విశాఖ వణికిపోతోంది. 2 ఏళ్ల క్రితం ఇదే నెలలో హుదూద్ సైక్లోన్ సృష్టించిన బీభత్సం పీడకల్లా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 1-2 వేల కోట్ల నష్టం. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖని కియాన్ తుఫాన్ మళ్లీ భయపెడుతోంది. కియాంత్ మయన్మార్ దేశం సూచించిన పేరు. మయన్మార్ భాషలో క్వెంట్ అంటే ముసలి అని అర్థం. తుఫాన్లు, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం, కారణాలను అధ్యయనం చేయడానికి బంగాళాఖాతాన్ని పంచుకుంటున్న దేశాలు చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడొస్తున్న కియాంత్ కూడా మొదటి ఉపరితల అవతరంగా ప్రారంభమైంది. అండమాన్ సమీపంలో క్రమేపీ బలపడి అల్పపీడనంగా మారింది. మయన్మార్ వైపు పైన మొదలుపెట్టింది. తర్వాత తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అనంతరం దిశ మార్చుకుని ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తూ బలపడింది. కియాన్ తుఫాన్ కు సంబంధించిన మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వచ్చు అశోక్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాన్ తుఫాన్ క్రమక్రమంగా బలహీనపడుతుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే మచిలీపట్నానికి తూర్పు దిశగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది రాగల 12 గంటల్లో ఇది బాగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. అయితే మొత్తం దీని క్రమేణా చూసుకుంటే కనుక మొదట మయన్మార్కు వెళ్ళింది. అటు నుంచి ఆ తర్వాత దిశ మార్చుకుని ఒరిస్సా వైపు కదిలింది. ఇప్పుడు దిశ
మార్చుకుని మచిలీపట్నం వైపు కొనసాగుతుంది. విశాఖపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా ఇది మచిలీపట్నానికి చేరువలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో తీరాన్ని అతి చేరువుగా వచ్చే సమయం కొద్ది తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందంటారు. దాదాపుగా 45 నుంచి 55 కిలోమీటర్ల గాలులు ఏదైతే ఉందో అవి అలాగే కొనసాగుతాయి. అలాగే ఈ రాత్రి నుంచి కూడా కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఇది క్రమేపీ బలహీనపడమైనప్పటికీ కూడా ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం మరో 24 గంటలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మత్స్యకారులకు ఉన్న హెచ్చరికలను అలాగే కొనసాగిస్తున్నారు. 3 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సముద్రం ఈ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ కూడా సముద్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగానే ఉంటాయి. దీని నేపథ్యంలో ఇక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనేది హెచ్చరించారు. మరోవైపు అన్ని పోర్టులలోనూ 2వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ తుఫాను నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లా అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే తీరం వెంబడి లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పచ్చు. అలాగే కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు విశాఖపట్నంతో పాటు ఇటు మచిలీపట్నంలో కూడా ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడ ఉన్న అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా ఉంది. మొత్తానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెలకొని అక్కడి నుంచి ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి దిశ మార్చుకుని ఇక్కడి నుంచి కూడా క్రమక్రమంగా ఇటు మచిలీపట్నం వైపు ఈ కెంట్ తుఫాన్ ఏదైతే ఉందో ఇది కదులుతుంది. బలహీనపడి పూర్తి స్థాయిగా అంటే తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అయితే తీవ్ర వాయుగుండ ప్రభావం ఖచ్చితంగా 24 గంటలు ఉంటుంది. ఆ తర్వాత కానీ ఇది మరింత బలహీనపడుతుందా ఏంటనేది కూడా చెప్పే పరిస్థితి ఉందన్నారు. ఏదైనప్పటికీ కూడా మరొక 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. కెంట్ తుఫాను ఇది బలహీనపడినప్పటికీ కూడా తీవ్ర వాయుగుండ ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలతో పాటు మొత్తం కోస్తా జిల్లా మొత్తం వర్షాలు పడే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం.